థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే ఓవర్ స్కాలర్షిప్ మీద జరుగుతున్నటువంటి చర్చ మీద ఇక స్కీమ్ అనేది చాలా బాగుండేది. విదేశీలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రతిరోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే రెండో మూడో విడత ఏదైతే బకాయిలు ఉన్నదో చెల్లిస్తారని చెప్పేసి వాళ్ళు విదేశాలలో నానా తంటాలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గంలో కానీ అయితే అన్ని కులాల వాళ్ళు ఉన్నా కానీ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మార్కెట్లలో రోడ్లలో ఎక్కడ 2% 3% డబ్బులు దొరుకుతుందా, ఆ డబ్బులు తెచ్చుకొనైనా కానీ కనీసం వాళ్ళకు పంపించాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తండ్రులు నానా గోసలు చూడలేక చాలా ఇబ్బంది పడతాం అధ్యక్ష. ఎందుకంటే గిరిజన పిల్లలు వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి అప్పుడు పెట్టినటువంటి బృహత్తమైన స్కీమ్ ఇది. అంత మంచి స్కీమ్ను కంటిన్యూ చేయలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు విదేశాల్లో ఇక్కడ రాష్ట్రంలో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ డబ్బులు దొరుకుతాయి అధ్యక్ష. కానీ విదేశాల్లో ఎక్కడి నుంచి చేస్తారన్న అధ్యక్ష వాళ్ళు రాత్రి పగలు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరైనా మాట్లాడండి, ప్రభుత్వాన్ని మీరైనా మాట్లాడండి, ఖచ్చితంగా మాకు డబ్బులు అందించాలని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివినా కానీ వాళ్ళకు సర్టిఫికేట్ కూడా వస్తలేరు. ముఖ్యంగా అయితే వారితో పాటు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా మేము వినవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే గిరిజన పిల్లలు ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్లు చెల్లించాలి. ఇంకా ముందు కూడా ఎంతమందిని మనము స్కాలర్షిప్లు ఇంకా ఎంతమందిని మనం చదువుకు పంపిస్తూ ఉన్నాం, ఎంతమంది గిరిజన శాఖ తరపున ఎంతమందిని మనము పంపిస్తూ ఉన్నాం అవి కూడా క్లియర్గా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్కాలర్షిప్ వస్తే ఇంకా వేరే విధంగా కూడా మన రాష్ట్రంలో కూడా చాలామంది డిగ్రీ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు వస్తలేవు. అలా ఎగ్జామానాలు కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తలేరు. చదువు పూర్తయినా కానీ వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇస్తలేరు అధ్యక్ష. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని యొక్క పరిష్కారాన్ని చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బిలాల గారు. थैंक यू स्पीकर साहब मैं मिस्टर साहिबा से आपके ज़रिए मालूम करना चाहूँगा कि आपने जो 8,723 बच्चों का जो जिक्र किया स्कॉलरशिप के अंदर, जिसमें से अमाउंट 1,396 करोड़ रुपए दिए बोल रहे हैं, ये 8,323 में माइनॉरिटीज़ के कितने बच्चे हैं, एससी के कितने बच्चे हैं, ये थोड़ा डिटेल्स दे दिए तो जानकारी में वो होगा। और ये जो अकाउंट आप जो दिए हैं कि 8,723 बच्चों में आप 1395 करोड़ रुपए आप दिए बोल रहे हैं, जबकि टोटल अमाउंट 8,723 का हो रहा है 1,744 करोड़। अगर आप 1,396 करोड़ दिए तो बैलेंस बचता है 348, आप 104 बैलेंस बता रहे हैं। तो ये आंसर भी आपका ये रॉन्ग है मैडम, आप प्लीज़ ये चेक करिए कि टोटल अमाउंट कितना था। आप जब रिएम्बर्समेंट इतना बता रहे हैं तो उसका बैलेंस 20 लाख रुपए पर स्टूडेंट के हिसाब से 8,723 बच्चों के 1,744 करोड़ होते हैं। उसमें से आप अगर से इतना 1,396 रिएम्बर्स करे हैं तो बैलेंस इज 348, लेकिन आप यहाँ स्टेटमेंट में बता रहे हैं 104। ये आप थोड़ा क्लैरिफिकेशन दीजिए मैडम, और प्लीज़ ये डिटेल्स इसके अंदर कोसे बच्चे कितने हैं ये भी आप डिटेल फराहम करेंगे तो सहूलत होगी। गौरव मंत्री అధ్యక్ష, మేము అంటే 2024-25కి సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసిరు అన్నప్పుడు మరి బకాయిలలో 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 104 కోట్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు 3,488 దరఖాస్తులు వచ్చినాయి. వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది 1,310 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది తొందరలోనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకొస్తున్నాం. కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది. కానీ తప్పకుండా ఈ స్కీము మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు. మీ ప్రభుత్వంలో లావణ్య అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ మహబూబ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్నది.
తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది, నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక అని. మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా? 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి. వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇందాక అన్నట్టుగా 244 కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు. వివేకానంద గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినాయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్. ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు, మేము ఆల్రెడీ 140 కోట్లు 74 లక్షలు చెల్లించడం జరిగింది. మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా 104 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి తొందరలో మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయినాయి 4500 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా? మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము. అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డైవర్ట్ చేయడము. ఇవాళ ఆటోలది, ఊబర్లు, బైకులు మీ మీ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిరు అంటే బస్సు బంద్ చేయాలా? ఎర్ర బస్సులు ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు? అది కూడా చెప్పండి. ఆటోలకు మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మీరు పెడితే ఓలా, ఊబర్, బైకు, మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలామందికి ఆటోలకు కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట, అక్కడున్నప్పుడు ఒక మాట కాదు. మీరు 10 ఏళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం, ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిర్రు? మేము తీసుకొచ్చింది ఒకటే, ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప? అరే మీరు ఎట్లా మాట్లాడినరు? మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టే నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీ ఒక డిపార్ట్మెంట్తో లిమిటేషన్ లేదు. వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం. తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం.